ఏ మూగోడా, ఇవి నా నీళ్లు, తాగాలంటే కొనుక్కోపో. ఏ నువ్వు తిక్కొనివే పావయ్. ఏ పోరా ఇక్కడి నుంచి. లే మూగవాడా ఉండ్రా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? నాకేం అర్థం కాలేదు. ప్రపంచంలో ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా? ఇది నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే. ఏం కావాలా? అక్కది బర్త్డే కదా బావా, అందుకు కేక్ తీసుకొని వచ్చా. మీ అక్క బయటికి పోయింది, మరీ రాపో. సరే బావా. అక్క చెప్పులున్నాయే, బావెందుకు అబద్ధం చెప్తున్నాడు? అక్క నీకేమైంది? ఏం లేదురా, ఈరోజు నా బర్త్డే కదా, గుడికి వెళ్దామని మీ బావని ఫోర్స్ చేసా, అందుకనే కొట్టాడ్రా. ఎవరే వచ్చింది? ఏంటి బావా ఇలా చేసావు? నీకు చెల్లి ఉంది కదా, తనకి నీలాంటి వాడు చిక్కి ఇలా ఇబ్బంది పెడితే నీకెంత బాధ ఉంటుంది. మా అక్క బర్త్డేకి చిన్న కోరిక అడిగితేనే కొట్టావు. ఇంకా తను నీతో హ్యాపీగా ఉందో లేదో కూడా నాకు తెలియదు బావా. మా అక్కని నేను ఇంటికి పిలుచుకొని వెళ్తా, అప్పుడైనా మా అక్క విలువ నీకు అర్థం అవుతుంది. పద అక్క, మన ఇంటికి వెళ్దాం. నేను చేసింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అది నా చేతుల్లో లేదా, కాపాడితే దేవుడే కాపాడాలి. భీమ్ సుబ్బు చూడండి, మీకోసం నేనేం తీసుకొని వచ్చాను. నాన్న బిర్యానీ తెచ్చావా? అవును నాన్న, నేను మీ ఇద్దరికి బిర్యానీ తెచ్చాను, వెళ్ళి తినండి. థ్యాంక్ యూ నాన్న. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా. నాన్న ఉండు. నాన్న ఈ హెల్మెట్ తీసుకొని వెళ్ళు. నాన్న నేను ఈ పక్క సందులోకే రాపోతున్నా, ఎందుకు ఈ హెల్మెట్ తీసుకొని పో నువ్వే. లేదు నాన్న, ఈ హెల్మెట్ తీసుకొని వెళ్ళు, మళ్ళీ నీకేమైనా అయితే. రే వద్దురా, నాకు తీసుకొని పో ఇంట్లోకి. నీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. దయచేసి హెల్మెట్ ధరించండి. అక్క కాలేజ్ ఫీజు కట్టాలంట. అవునా, ఎంత? 5000 అక్క. 5000? సరే రా, నువ్వు కాలేజ్కి వెళ్ళు, 1 hour లో వేస్తా. 1 hour? సరే అక్క. ఇంకా ఎంతసేపు రా? రే మా అక్క డబ్బులు వేసిందిరా, పదరా వెళ్ళి పార్టీ చేసుకుందాం. హాయ్ అన్నా, నువ్వా? అన్నా ఇది ఎవరిది? ఇదే మీ అక్క గంట ముందు కుదవ పెట్టిందిరా, నీకేంత అవసరం ఉందంట కదా. అక్క ఏం రా, అప్పుడే అయిపోయిందా కాలేజ్? సారీ అక్క, నీతో అబద్ధం చెప్పి కాలేజ్ ఫీజు అని డబ్బులు ఇప్పించుకున్నా. నాకు తెలుసురా, నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. మరి ఎందుకు ఇచ్చావు అక్క? నేను నీకు డబ్బులు ఇవ్వలేదంటే నన్ను ఏదోలా చూస్తావు. అదే నువ్వు చేసిన పది తప్పని తెలిస్తే నువ్వు ఇంకోసారి ఇలా చెయ్యవు కదరా. సారీ అక్క, ఇంకోసారి ఇలా చెయ్యను. పర్లేదురా, ఇప్పుడు కన్నా తెలుసుకున్నావు, అది చాలు. వీళ్ళక్కని మేపడమే గొప్ప అంటే వీడిని కూడా మేపాల్సి వస్తుంది. ఈరోజు వీడిని ఏందో ఒకటి చేయాలి. మేఘనా? అండి వస్తున్నా. ఏమైందండి? నా పర్సు కనిపించడం లేదు, ఎక్కడ పెట్టావు? మీ షర్ట్లోనే పెట్టా కదండి పొద్దున్నే. అయితే దొంగలు పడ్డారా ఇంట్లోకి ఏమైనా? ఏంటి బావా నా వైపు అంత అనుమానంగా చూస్తున్నావు? నీకంత నమ్మకం లేకుంటే నా బ్యాగ్ చూడు. నీ మీద అనుమానం ఉందని చెప్పలేదు కదా బామ్మర్ది, ఊటినే అంటున్నా. నా తమ్ముడు అలాంటి వాడు కాదండి, ఇప్పుడే బ్యాగ్ చూస్తా. అక్క నేను ఈ దొంగతనం చేయలేదక్క, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నీ బుద్ధి ఏంటో నాకు తెలుసురా, ఈ పని ఎవరు చేశారో కూడా నాకు తెలుసురా. మనం ఇక్కడ ఉండడం కొందరికి ఇష్టం లేదులే, పదరా మన ఇంటికి వెళ్దాం. అక్క తమ్ముడి బంధానికి విలువ ఇయ్యండి, విడదీకండి.
ఏంటి రిమోట్ తీసుకుంటున్నావు? వెళ్ళి పని చేయపో. ఎందుకండి ఇలా చేస్తున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టమా బొంగ? మీ ఇంట్లో వాళ్ళు కట్నం ఎక్కువ ఇస్తారంటే నేను చేసుకున్నా. నా మీద ప్రేమతో మీరు కట్నం తీసుకోరు అనుకున్నా. అయినా నీ మొగానికి కట్నం లేకుండా ఎలా చేసుకుంటా అనుకున్నావు? అయినా మీ ఇంట్లో వాళ్ళు అనుకున్న కట్నం కన్నా 2-3 లక్షలు ఎక్కువ ఇస్తా అన్నారు. అందుకే నేను ఆగాను. కట్నం ఇచ్చేంత వరకు నా పక్కన కూర్చునే అర్హత కూడా నీకు లేదు. అక్క ఎందుకు ఏడుస్తున్నావు? మీరంతా గుర్తొచ్చారా? అయ్యో నేను వచ్చేసా కదక్క, పద లోపలికి వెళ్దాం. బావా ఇందులో కట్నం డబ్బులు ఉన్నాయి బావా, తీసుకో. అయ్యో ఎంతసేపు నిలబడతావురా? కూర్చో. ఇలా కట్నం కోసం ఆడపిల్లని వేధించకండి, బంధాన్ని ఎప్పుడూ డబ్బుతో ముడివేయకండి. అయ్యో అయ్యో నా పంట అంతా ఎండిపోయిందే. ఏంట్రా ఈ వానల్ని నమ్ముకుంటే అవుతుందా? బోర్ వేయించుకోవచ్చు కదా. డబ్బులు కావాలి కదరా. బ్యాంక్ లో లోన్ తీసుకోవచ్చు కదరా. అక్కడికి కూడా వెళ్ళారా? సార్ కూర్చోండి. సార్ పోయినసారి వర్షాలు లేక నా పంట అంతా ఎండిపోయింది సార్. సార్ మీరు ఆ లోన్ ఏదో ఇప్పిస్తే ఆ డబ్బుతో బోర్ వేయించుకొని వచ్చిన మంచి పంటతో మీ అప్పంతా కట్టేస్తా సార్. లోనా? సార్ చెప్పండి సార్. లోన్ కావాలయ్యా. సార్ మీకైతే 6% ఇంట్రెస్ట్ ఎంతైనా ఇస్తాను సార్. సార్ మంచోళ్ళ ఉన్నాడు. చెప్పండి సార్ అదే సార్ లోన్ గురించి. నువ్వు రైతు కాబట్టి నీకు 15% వడ్డీ పడుతుందయ్యా. అంతంటే కష్టం సార్. ఎందుకంటే మీరు చేసేది వ్యవసాయం, మాకే రిస్క్. సార్ రైతు ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నాడు కాబట్టి తినగలుగుతున్నారు సార్. ఉన్నోళ్ళకి కాదు సార్, మాలాంటి రైతులకి సహాయపడండి సార్. సమాజం ఎంత మారినా రైతు బతుకు ఎప్పటికీ మారదురా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై కిసాన్ అని కామెంట్ చేయండి. నాకు అన్నం పెట్టండి. తొందరగా పదనరా, నమాజ్ కి లేట్ అవుతుంది. ఆకలిగా ఉంది, ఈ రోజు మా పండగ కదా, అన్నం పెట్టండి. పోరా అడక్క తినేవాడా, పొద్దున్నే బక్రీద్ అని నమాజ్ పోతాంటే సైతాన్ లాడటం వచ్చావు. అయినా నీకు అన్నం పెడతారా? ఏమైందన్నా? ఈ రోజు మా పండగ కదా, ఆకలి అవుతుంది, అన్నం పెడతారా? సరే నాన్న రా మా ఇంటికి, అన్నం పెడతా. అరే సుభాన్ భాయ్, వీడిని పిలుచుకొని పోయి అన్నం పెట్టేదలికి అక్కడ నమాజ్ అయిపోతుంది. అరే భయ్ నేను నమాజ్ లేటుగా చదువుకున్నా ఏమీ కాదు. మన పర్వత శాసనంలో ఏం చెప్పారు? ఒక ఆపదలో ఉంటే సహాయం చేయమని చెప్పారు. అంతేకాక ఈరోజు బక్రీద్, ఒకరికి కుర్బానీ ఇచ్చే అంత స్తోమత నాకు లేదు. ఇలా ఒకరికి అన్నం పెట్టినా మనం బక్రీద్ రోజు కుర్బానీ ఇచ్చినట్లే. పద నాన్న వెళ్దాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఈద్ ముబారక్ అని కామెంట్ చేయండి.